ఈరోజు మనం భారతదేశపు గొప్ప హిస్టారికల్ ప్లేసెస్లో ఒకటైనటువంటి హంపీలో ఉన్న ఓ విశేషమైన దేవాలయాన్ని చూసేందుకు వెళ్తున్నాం. ఇది రామాయణ కథకి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన స్థలం. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. మనం ఈరోజు అయితే వచ్చేసాము హంపి నగరానికి. సో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించినటువంటి ఈ కోదండరామ టెంపుల్కి మనం పక్కన ఇదేం చూస్తున్నాం, ఇది వచ్చేసి తుంగభద్ర నది అనమాట. సో ఈ టెంపుల్ అనేది తుంగభద్ర నది పక్కనే నిర్మించారనమాట. ఈ కోదండరామ టెంపుల్కి రావడానికి మీరు విరూపాక్ష స్వామి గోపురం నుంచి 1.5 కిలోమీటర్ రావాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ ముఖ్యంగా రామాయణంతో సంబంధం కలిగిన ప్రాంతంగా పరిగణించబడుతుంది. చరిత్ర ప్రకారం శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు శబరిని కలిసిన తర్వాత వనవాస కాలంలో కిష్కింద ప్రాంతానికి వచ్చారు. కిష్కింద అంటేనే ఇక్కడి ప్రాంతం హంపి. ఈ ప్రాంతంలోనే రాముడు వాలిని వధించాడు మరియు సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేశాడు. ఈ రాళ్ల మధ్య ఈ మార్గం చాలా బాగుంది అండ్ ఎంతో చల్లగా ఉంది. ఇక్కడ ఆలయంలో మనం రాముడిని కోదండరాముడుగా దర్శించుకోవచ్చు. కోదండం అంటే ధనుస్సు, అందుకే ఈ టెంపుల్ని కోదండరామ టెంపుల్ అని పిలుస్తారు. ఈ కొండల మధ్యలో తుంగభద్ర నది ప్రవహించడం చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడినది. ఈ ఆలయంలో మనం చూస్తే రాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మ వారి విగ్రహాలు ఒక గర్భగృహంలో నిలిచినట్టుగా ఉంటాయి. మనం ముందు చూస్తున్నది చక్రతీర్థం. ఈ చక్రతీర్థం గురించి తెలుసుకోవడానికి ముందుగా మనం పక్కన చూసుకుంటే మనకి ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఈ కట్టడం అయితే నిర్మించడం జరిగింది. ఇది చాలా పెద్దగా ఉంది అండ్ వందల మంది ఇక్కడైతే విశ్రాంతి తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్న చక్రతీర్థం గురించి అయితే తెలుసుకుందాం. చక్రతీర్థం అనేది గుండ్రని నీటి ప్రవాహ ప్రాంతంగా అర్థం చేసుకోవచ్చు. ఈ చక్రతీర్థం 2 కొండల మధ్యలో ఉంటుంది. నార్త్లో ఉన్నది ఋషిముఖి పర్వతం అండ్ సౌత్లో ఉన్నది మాతంగ పర్వతం. ఈ ప్రదేశంలో తుంగభద్ర నది తన ప్రవాహ దిశను మార్చుకుంటుంది. దానివల్ల బలమైన నీటి సుడిలు ఏర్పడతాయి. అయితే అవి ఒడ్డు నుంచి స్పష్టంగా కనిపించవు. మనం ఇక్కడ చూసుకుంటే అప్పటి కాలపు శిల్పాలు మనకి కనిపిస్తాయి. ఇవి ఏ స్థితిలో ఉన్నాయి అని మీరే చూడండి. ఇక్కడ అలాంటి ధ్వంసం చేసిన శిల్పాలు మరి ఇంకా ఎన్నో కళా నైపుణ్యాలు మనం వీధినా చూడొచ్చు హంపీలో. ఇక్కడ యాత్రికుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా పుణ్యదినాలలో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు. తుంగభద్ర నదికి అనుసంధానమైన అత్యంత పవిత్రమైన ప్రదేశంగా దీనిని పరిగణిస్తారు. ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిన ప్రకారం ఈ ప్రదేశంలో శివుడు విష్ణువుకి ఆయుధమైన చక్రాన్ని అందించాడు అని చెబుతారు. ఈ నది ఒడ్డున రాతిపై శివలింగాలు మరియు పాదముద్రలు కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి మీరు రావడానికి కర్ణాటకలోని హొస్పేట్ డిస్టిక్కి చేరుకోవాల్సి ఉంటుంది. హొస్పేట్ నుంచి హంపి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చాలా బస్సులు అండ్ ఆటోలు మీకు అందుబాటులో అయితే ఉంటాయి. ఇక్కడ ఈ పర్వతాల చుట్టూ మీరు తెప్ప సవారీ కూడా చేయవచ్చు. మనకి చూడండి, ఇక్కడ శివలింగం కనిపిస్తుంది. శివలింగం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండ్ పక్కనే మనకి నంది కూడా కనిపిస్తుంది. మనకి ఆపోజిట్లో ఏం కనిపిస్తుందో అదే కోదండరామస్వామి ఆలయం. ఈ నది ఒడ్డున ఈ గుడి చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. అండ్ మనం ఇక్కడ విజయనగర సామ్రాజ్యపు ఆర్కిటెక్చర్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గుడికి చేరుకోగానే మనకు ఒక మంచి వైబ్రేషన్ అయితే ఇస్తుంది అనమాట, పాజిటివ్ ఫీలింగ్. అండ్ మనకి గుడికి అపోజిట్లో ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభం కింద మనకి గరుడ, శంకు చక్రాలు అయితే చూడొచ్చు. అండ్ రాముడి పాదాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రండి, మనం ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాము. గుడి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. మనకి మెట్లకి 2 ఏనుగు బొమ్మలను అయితే చూడొచ్చు మనము. అండ్ లోపలికి వెళ్ళగానే మనకి ఒక మంచి వైబ్రేషన్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా డివైన్ ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఒక పెద్ద బండ పైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అండ్ సుగ్రీవుడి విగ్రహాలను అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్లో ఉన్న స్తంభాలకి వివిధమైన విగ్రహాలని కూడా మనం చూడొచ్చు. మనకి పైన హనుమంత స్వామి గుడి అయితే ఉందన్నమాట. పైన వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. మనకి కోదండరామస్వామి టెంపుల్ వెనక కొండపైన యంత్రోధారక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అని చెప్తారు. సో మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం రండి. ఇక్కడ డోర్కి మనం అజయ విజయ ద్వారపాలకులను అయితే చూడొచ్చు. సో మనకి యంత్రోధారక
ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటు పైన శ్రీనివాస టెంపుల్ కూడా ఉంది. అది కూడా చూద్దాం ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం చూస్తున్నదే యంత్రోధారక ఆంజనేయ స్వామి టెంపుల్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాము? శ్రీనివాస గుడికి. సో ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత మనము శ్రీనివాస టెంపుల్ని చూడడానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇది చాలా చిన్న టెంపుల్ అన్నమాట. శ్రీనివాస స్వామి పైన గుడి ఎట్లా ఉంది? చిన్న గుడి కదా, బాగున్నా. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకి 2 కొండలు అండ్ తుంగభద్ర అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి కూడా వ్యూ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం కింద కోదండరామస్వామి టెంపుల్ అండ్ ఆ వాటర్ అంతా చాలా అంటే చాలా మంచి ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. హంపీకి వచ్చిన వారు విరూపాక్ష స్వామి దర్శనం చేసుకోకుండా వెళ్తారా? సో నేను కూడా విరూపాక్ష స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను. ఎవ్రీ ఇయర్ విరూపాక్ష స్వామి జాతర అయితే జరుగుతుంది. ఈ ఇయర్ ఏప్రిల్ 12th అయితే జరగబోతుంది. ఐ హోప్ కోదండరామ టెంపుల్ విశేషాలు అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.